వైపు నిండుగా నీళ్లు, తెలంగాణ వైపు కన్నీళ్లు పుట్టించే పరిస్థితులు. కర్ణాటకలోని కృష్ణ భీమా నది పరివాహక ప్రాంతాల వైపు పచ్చగా పంట పొలాలు దర్శనమిస్తుంటే తెలంగాణ వైపు బీడువారిన పొలాలే అడుగడుగునా కనిపిస్తున్నాయి. ఆదివారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందం కృష్ణ భీమా నదులపై అక్రమంగా నిర్మిస్తున్న బరాజ్లను పరిశీలించింది. బీఆర్ఎస్ చలో కర్ణాటక పేరుతో జిల్లాకు చెందిన రైతులతో కలిసి పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మాజీ మంత్రులు వి శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి నేతృత్వంలో భారీ ఎత్తున పార్టీ నాయకులు రైతులతో కలిసి కర్ణాటకలో నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను పరిశీలించారు. కర్ణాటక వైపు నిండుగా నీళ్లు, తెలంగాణ వైపు కన్నీళ్లు పుట్టించే పరిస్థితులు. కర్ణాటకలోని కృష్ణ భీమా నది పరివాహక ప్రాంతాల వైపు పచ్చగా పంట పొలాలు దర్శనమిస్తుంటే తెలంగాణ వైపు బీడువారిన పొలాలే అడుగడుగునా కనిపిస్తున్నాయి. ఆదివారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందం కృష్ణ భీమా నదులపై అక్రమంగా నిర్మిస్తున్న బరాజ్లను పరిశీలించింది. బీఆర్ఎస్ చలో కర్ణాటక పేరుతో జిల్లాకు చెందిన రైతులతో కలిసి పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మాజీ మంత్రులు వి శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి నేతృత్వంలో భారీ ఎత్తున పార్టీ నాయకులు రైతులతో కలిసి కర్ణాటకలో నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను పరిశీలించారు. ఉదయం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వి శ్రీనివాస్ గౌడ్ క్యాంపు కార్యాలయం నుంచి కర్ణాటక బయలుదేరి వెళ్లారు. ఈ బృందంలో మాజీ ఎమ్మెల్యేలు చిట్టం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు. ముందుగా కర్ణాటకలోని యాద్గిరి జిల్లా గూడూరులో భీమా నదిపై నిర్మించిన బ్రిడ్జ్ కమ్ బరాజ్ ను బీఆర్ఎస్ బృందం పరిశీలించింది. ఆ తర్వాత గూగుల్లో కృష్ణా నదిపై కర్ణాటక మరో ప్రధాన బరాజ్ ను నిర్మించడమే కాకుండా పక్కనే జల విద్యుత్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని పరిశీలించింది. గత 24 గంటల్లో ఏపీకి పారిన నీళ్లు 10.32 టీఎంసీలు. ఈ సీజన్లో వృధాగా పోయిన నీళ్లు 116.75 టీఎంసీలు. మేడిగడ్డ వద్ద ప్రస్తుత నీటి ప్రవాహం 1,08,500 క్యూసెక్కులు. కర్ణాటక జలదోపిడిని కండ్లకు కట్టినట్టుగా బీఆర్ఎస్ ప్రతినిధి బృందం మీడియాకు వివరించింది. భీమా నదిపై అక్రమంగా నిర్మించిన గూడూరు బ్రిడ్జ్ కమ్ బరాజ్ ను పరిశీలించిన బృందం ప్రతినిధులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదేమీ అన్యాయమంటూ నిలదీశారు. కర్ణాటక వైపు నిండుగా నీళ్లు కనిపిస్తుంటే తెలంగాణ వైపు చుక్క నీరు లేక ఎండిపోయిన నదిని చూపుతూ పరిస్థితి ఇలాగే ఉంటే పాలమూరు ఎడారి కావడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు. చుక్క నీళ్లు కిందికి పోకుండా ఏకంగా హైడ్రాలిక్ గేట్లు బిగించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత బరాజ్ పై నినాదాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని బీఆర్ఎస్ నాయకులు ఎండగట్టారు. కర్ణాటక అక్రమ ప్రాజెక్టులు ఆపాలి, ముగ్గురు సీఎంల ఒప్పందాలు బయట పెట్టాలి, తెలంగాణ ఎండింది, కర్ణాటక నిండింది అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.